ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పుకుంటున్న సర్కారుకు సిబ్బంది తీరు కారణంగా చిడుసు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొత్తకోట పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటున్న శీలం కుమారి అనే మహిళకు ఈ నెల 15న అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ట్రీట్మెంట్ చేసి పంపించిన వైద్యులు మర్నాడు రావాలని పంపించారు. 16న అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లిన శీలం కుమారిని ఆసుపత్రి సిబ్బంది హేళన చేశారు. నడవలేని స్థితిలో ఉన్న పేషెంట్కు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ఇవ్వకుండా ద్విచక్ర వాహనంపై సిబ్బంది ఇంటి దగ్గర దింపేసి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఉపాధ్యక్షుడు అడపా శ్రీనివాసరావు ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శీలం కుమారిని పరామర్శించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ పావని మాట్లాడుతూ శీలం కుమారి ట్రీట్మెంట్ ఘటనపై విచారణ చేపట్టి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 10 నిమిషాలు అట్లా పడుకున్న కన్ను అంటుంది. వచ్చి లేపింది నర్సు లేపి అసలు ఇంటి నీరసానికి వచ్చేసావు హాస్పిటల్కి. అంబులెన్స్ మీద అది ఇదని అనుకున్నాడు. కొంచెం నవ్వుకున్నాడులే అని అనుకున్నాను నేను. లేపి మరి మా కుర్రోడు బండి మీద వస్తాడు, దిగుతాడు, వెళ్ళిపోతావని. సరే వెళ్ళిపోతానమ్మా, నడవలేదు, నడిచే ఓపు లేదన్నా. తీసుకొచ్చి బండి ఎక్కించుకుని వచ్చి రమ్మని మీకు అంతా బాగానే ఉంది, ఇప్పుడు నీరసంగా ఉండవు అంతే అన్నాడు. సర్లే బాబు వెళ్ళిపోతాను అన్న మా బొమ్మలో తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొచ్చిన కాడి నుంచి అట్లా నడిపోయాను. లేసే ఓపికే లేదు నా దగ్గర, నడవలేకపోతున్నాను. నడుపుతున్నాను, లేచి తలుపు తీసుకునే ఓపిక కూడా లేదు. అది బాబు జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి చూడడం ఇవ్వండి, ఎవరిని రావాలి చూడడం. ఇక్కడ రాబట్టి భద్రా